హాయ్ అండి. వెల్కమ్ టు యశ్విన్ 1412 కుకింగ్ ఛానల్. నేను మీ ఆనంద్. ఈరోజు మీకు డిఫరెంట్ స్టైల్లో చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూసారుగా, ఇది చూడడానికి ఎంత బాగుందో. ఇది చూడడానికి కాదండి, తినడానికి కూడా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయిలో సరిపడా మిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి నేనైతే ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని త్వరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక రోల్లో వేసి వీటిని బాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని మరొకసారి దంచుకుందాం. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక 2 లవంగాలు కూడా వేసి మళ్ళీ దంచుకుందాం. ఇలా దంచిన తర్వాత వీటిలో ఉల్లిపాయలు వేసి కచ్చపచ్చగా దంచుకుందాం. ఇంతే అండి. ఉల్లిపాయలు వేసి ఇలా దంచితే వెంటనే మనకి నలిగిపోతుంది ఉల్లిపాయ. చూడండి, మళ్ళీ వేసి దంచుతాను. ఈజీగా నలిగిపోతుంది ఉల్లిపాయ. పెద్ద కష్టపడవలసిన పని లేదు. ఇలాగా మనం కచ్చపచ్చగా దంపుకోవాలి. మరీ పేస్ట్ చేసేయకుండా కచ్చపచ్చగా దంపుకోవాలి. ఇప్పుడు చూసారుగా, ఇలా దంపుకోవాలి. అంతే. ఇప్పుడు ప్యాన్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దంచి ఉంచుకున్న ఉల్లికారాన్ని దాంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతుంది కదండి, అంటే మనకి అది వేగినట్టు. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను నేను. వేసుకొని మరొకసారి బాగా కలుపుతున్నాను. పసుపు అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇలా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా దీన్ని మనం వేయించుకోవాలి. చూడండి, నూనె అంతా పైకి వస్తుంది కదా, అంటే ఇదే ఎగిపోయినట్టు. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు, ఈ చిక్కుడుకాయ ముక్కలు డైరెక్ట్ కట్ చేస్తే దాంట్లో పురుగులు ఉంటాయండి. అందుకని 2గా చీల్చుకొని చూసుకొని కట్ చేసుకోవాలి బాగా. ఇలా వేసుకొని నేను 2 ఇంచెస్ ముక్కలు తీసుకుని వీటిని బాగా మనం మగ్గనివ్వాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి దాంట్లోనే మనం కొంతసేపు బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లోనే మనం మగ్గనివ్వాలి. త్వరగా మూత పెట్టేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకని మూత పెట్టకుండా కాసేపు ఆయిల్లోనే బాగా మగ్గనించాక అప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నాకు 1 స్పూన్ సరిపోతుంది. మీ రుచికి సరిపడగా మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఈ ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్, మీకు ఎంత వాటర్ పడుతుందో అంత, నేను తగినంత వాటర్ తీసుకుని వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం అంతా వాటర్లో కలిసేటట్టు మరొకసారి ఇలాగ బాగా కలుపుకుందాం. చూసారుగా నేను ఎలా కలుపుకుంటున్నానో అలాగే ఇది మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. శుభ్రంగా కలపాలి. ఇలా కలిసిన తర్వాత దీన్ని కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. ఈ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారుగా, కూర అయితే ఎలా ఉడికిందో, దగ్గర పడింది. ఈ వాటర్ అంతా దగ్గర పడాలన్నమాట. అప్పుడే మనకి కూర పర్ఫెక్ట్గా వస్తుంది. చేస్తున్నప్పుడైతే చాలా వాసన అయితే చాలా బాగా వస్తుంది. మనకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ వాసన చూస్తుంటేనే మనకి ఆకలేసేస్తుంది, తినాలనిపించే అంటే అలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. కూర అయితే మనకి రెడీ అయిపోయింది, తినడానికి సిద్ధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.